ఒక్కొక్కరికి ఒక్కొక్క సెగ్మెంట్ నచ్చుతుంది. ఆ సెగ్మెంట్ వరకు చూస్తారు. మిగతా వాళ్ళు నన్ను చూడాలంటే నేనేదో మాట్లాడాలి అంటే వాళ్ళకి నచ్చేటట్టు మాట్లాడాలి అంటే 4 బూతులు మాట్లాడితే నచ్చుతాం అనే మనస్తత్వం నాకు లేదు. ఎందుకని మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు ఇట్లా అని కాదు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఏంటి అనుకోని పాపులారిటీ ఈ యూట్యూబ్లు వీటి కారణంగా సోషల్ మీడియా కారణంగా వచ్చారు. అనుకోని పాపులారిటీ ప్రతి మనిషిలో సహజంగా ఉండేటటువంటి ఒక రెబలిజం, అంటే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచి బయటకు కనిపిస్తూ చెడుని దాచేసేవాళ్ళు, చెడునే బయటికి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. చెడుని బయటికి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 10-20% ఉంటారు. మంచిని బయటికి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 80% ఉంటారు. ఈ చెడుని హయ్యెస్ట్ బయటికి పెట్టి అంటే ఈ చెడుని డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేని వాళ్ళు, చెడు చేసేవాడిని సమర్థిస్తా వాడిని మూవ్ చేసే వేవర్షిప్ ఉంటుంది. మీరు ఒక పేపర్ చదవండి, ఎదురుగుండా పేపర్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అని ఒక వార్త చూడండి. హెడ్డింగ్ చదువుతాం మనం అంతే. నాకు తెలిసి ఆ వార్త అంతా చదివేవాడు ఎవడుండడు. ఆ పక్కన ఒక అమ్మాయిపై లైంగిక వేధింపులు అని ఒక సింగల్ కాలం వార్త పెట్టండి, దీన్ని తప్పనిసరిగా చదువుతాం ప్రతి ఒక్క. ఇది మనిషి సహజ సిద్ధమైన మెంటాలిటీ. దీని కారణంగా వచ్చే పాపులారిటీకి అతను ఎడిక్ట్ అయ్యాడనిపిస్తుంది. అంటే డ్రగ్స్ అట్లాంటి మొత్తం ఈ పాపులారిటీకి మీరు నా కొడక లం కొడక రారా చూసుకుందాం నువ్వు మగాడి